అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. కల్నల్ సోఫియా ఖురేషీ పైన మధ్యప్రదేశ్ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పట్లో ఆయన వదిలిపెట్టేలా లేవు. ఎందుకంటే సుప్రీంకోర్టు దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా ఆమెను ఉద్దేశించి ఆమెను ఉద్దేశించి ఆయన చెప్పినటువంటి విధానంలో అసలు క్షమాపణ చెప్పినటువంటి విధానంలో కూడా పశ్చాత్తాప ధోరణి లేదని చెప్పని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చాలా ఇంట్రెస్టింగ్ ఇది. అంటే సుప్రీంకోర్టులో ఏ విధంగా దీన్ని ఎంత సీరియస్గా తీసుకుందనడానికి ఉదాహరణగా చూడాలి. దీనికోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును కూడా అపాయింట్ చేసింది. ఐజీ ర్యాంక్ ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని ఆదేశించింది. సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఇది ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురులో ఒకరు మహిళా అధికారి ఖచ్చితంగా ఉండాలి. తొలి దశ నివేదికని సిట్ ఈ నెల 28వ తేదీలోగా సమర్పించాలని నిర్దేశించింది. అరెస్టు నుంచి మంత్రికి ఉపశమనం మాత్రం కలిగించింది. అదొకటి రిలీఫ్. ఎందుకంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి టోటల్ యాక్టివిటీని లీడ్ చేయడం, మీడియాకి రిప్రజెంట్ చేయడం అంతా కూడా కల్నల్ సోఫియా ఖురేషీ చేశారు. ఆమె ఫ్యామిలీ హిస్టరీ చూస్తే కూడా మతపరంగా కాకుండా దేశభక్తి పరంగా చూస్తే ఆమె ఫ్యామిలీ మొత్తం కూడా అపారమైనటువంటి దేశభక్తి కలిగిన వాళ్ళు. ఎప్పుడో 1857లో మొదటి స్వాతంత్ర సమరంలో ఝాన్సీ లక్ష్మీబాయి బృందంలో కూడా ఈమె పూర్వీకులు యుద్ధం చేశారంటే చాలా గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఫ్యామిలీ. అలాంటిది ప్రతిసారి ఇలాంటి లిట్మస్ టెస్టులు చేసి వాళ్ళ దేశభక్తిని ప్రూవ్ చేసుకోవాలా రాజకీయ నాయకులు చేసేటువంటి విమర్శలకి అనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సమాధానంగా ఉండాలి అని చెప్పని. అంటే అసలు విజయ్ షా చేసిన వ్యాఖ్యలు కూడా ఏంటంటే, మీరు మా సోదరీమణులను వితంతువులను చేశారు కాబట్టి మీ మతానికి చెందిన సోదరితోనే మీ సంగతి తేలుస్తామని, ప్రతీకారం సాధించగలమని ప్రధాని నరేంద్ర మోడీ నిరూపించారని వ్యాఖ్యలు చేశారు. అంటే ఇక్కడ ప్రతీకారం అనేది ఒక విధంగా వాళ్ళు చేసిన దుశ్చర్యకి ఒక రిటార్ట్గా ఇచ్చింది. దానిలో మతం అనేటువంటి ప్రస్తావన తీసుకొస్తే ఉగ్రవాదులు కూడా మతం అడిగే చంపారు కదా. ఇక్కడ మతం ప్రస్తావనతో చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏముంటుంది? సో ఈ ఒక్క లాజిక్ని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. అందుకనే ఇంకొకరు ఎవరో కూడా రాజకీయ నాయకులు నోటి దూల కొద్దీ ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి అవకాశం ఉండకూడదంటే కనుక దీన్ని సీరియస్గానే కన్సిడర్ చేయాలని సుప్రీంకోర్టు డిసైడ్ చేసింది. అందుకే ఈ సిట్ ఏర్పాటు చేసింది. సో ఫస్ట్ ఫేజ్ రిపోర్ట్ ఏమిస్తారో, అలానే ఆ రిపోర్ట్ తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా తీసుకుంటుంది అనేది కొంత ఆసక్తికరంగా మారేటువంటి అంశంలా కనిపిస్తుంది. జస్టిస్ సూర్యకాంత్ అయితే ఈ విషయంలో మీరు చేసిన పిచ్చి వ్యాఖ్యలకి నిజాయితీగా క్షమాపణ అడగడానికి కూడా మీకు ఏం అడ్డుపడుతుందో అర్థం కావడం లేదు అన్నారు. అంటే ఆయన నిజాయితీగా క్షమాపణ అడగడం లేదని సుప్రీంకోర్టు డిసైడ్ అయింది. ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం అవుతుందని ఖచ్చితంగా మనం నమ్మొచ్చు.